స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజర్ కి మీరంతా ఏఆర్ రెహమాన్ కి లెఫ్ట్, మణిశర్మకి రైట్ అని బాగా బిల్డప్ ఇచ్చాను. 20 days 20 lakhs సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్. మీరంతా 2 days లో బయలుదేరాలా. ఇదిగో ఆల్రెడీ గ్రాఫిక్స్ ఫోటో కూడా వాళ్ళకి ఈమెయిల్ చేసేసాను. చూసారా, రెహమాను, మణిశర్మ, దేవిశ్రీ. బావా వర్కౌట్ వద్దంటావా? షట్ అప్. నీకు వచ్చు కాబట్టి పాడతావు, మాకు ఆ 10 ట్యూన్లు మించి రావు. యాజ్ ఇట్ ఈస్ నా స్టైల్ ఫాలో అయిపోండి. ఓకే. Are you Mr. Prabhas? Yeah. Welcome. I am Butch Thomas, Telugu Association organizer. హలో సార్. సరస్వతి పుత్రులు ఫ్లైట్ దిగినట్టుగా ఉంది. వాళ్ళు ఎవరండి? వాళ్ళు పాడటానికి వచ్చారేంటి? వీడోడే హాఫ్ అన్ అవర్ గడు. వీడికి భాష మీద కొంచెం కమాండ్ తక్కువ సార్. భాష అతను పాడతాడా? ఏమయ్యా చెప్పలేదా? ఈ మేనేజర్ ఈజీ మా ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఇవ్వాలి కదా. బై ది వే, హీ ఇస్ అవర్ సెక్రటరీ మిస్టర్ రమణారెడ్డి. తిన్నారా బాబు? తింటారులేవయ్యా, ఇప్పుడే కదా వచ్చారు ఫ్లైట్ దిగి, కొంచెం ఫ్రెష్ అప్ అయి తింటారులే. మజక్కలి ఒక మసక్కలి. మీలో ఏఆర్ రెహమాన్ లెఫ్ట్ ఎవరయ్యా? నేను సార్, నేను. ఓ రెహమాన్ నాకు బాగా క్లోజ్లే. సార్ ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా సార్. ఎందుకయ్యా అంత టెన్షన్ పడతారు? ఇదే మీలో మైనస్ పాయింట్ అని రెహమాన్ అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు. ఓ జయహోనా, ఆగింది. మాస్టారు తింటారా బాబు? తింటారులేవయ్యా స్వామి ఊరక. చల్ చెయ్య చల్ బాయ్స్, ప్రోగ్రామ్ ఇంకా 4 days టైం ఉంది. ఈలోగా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. బోల్ డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. తేడా వచ్చిందనుకో. ఏమి టాలెంటో. మీ ఏజ్ కల్లా మైకేల్ జాక్సన్ ప్రపంచాన్ని ఊపేశాడు తెలుసా? మీ ఏజ్ గల హిట్లర్ సూసైడ్ చేసుకుంటారు తెలుసా? మిమ్మల్ని ఏమన్నా సార్? బాయ్స్ గదిలోగా ప్రభా, ఏం ఊర్రా? అవునవును, చాలా బాగుంది. హలో కొంచెం స్పీడ్గా వెళ్ళు. స్లోగా వెళ్ళరా. వెళ్ళిపోతుంది. లెఫ్ట్ తీసుకో. రైట్కి వెళ్ళాలి సార్. అండర్వేర్ లేకుండా బయటికి వెళ్ళినా పర్వాలేదు, పాస్పోర్ట్ లేకుండా మాత్రం వెళ్ళొద్దు. పోలీసుల చేతికి దొరికారు, వారం రోజుల పాటు కటకటాల వెనకే. అమ్మడి పాస్పోర్ట్ తెలియదు. స్టాప్ మ్యాన్. రా ప్రభా, ఎక్కడికి వెళ్తున్నావురా? రే లెఫ్ట్ పోనీ. మనం రైట్కి వెళ్ళాలి సార్. Move fast! Come on, hurry up! Sorry, boss! Hey, man! Watch your foot, man! Hey, stop! Hey! My dear friends, you have come together in this church so that the Lord may seal and strengthen your love in the presence of the churches. Minister and Sister. Why are you so late, Nandini? Come on, let's move. Let's go. He has already concentrated you in baptism and now he enriches and strengthens you by a special sacrament so that you may receive the duties of marriage in mutual and lasting fidelity. And so, in the presence of the church,
I ask you to state your intention. Sebastian and Mary, Okay, fine. have you come here freely and without reservation to give yourselves to each other in marriage? Will you love and honor each Please, Father, please, No, no, please, no. please, Ow. please, please, Father, please. for the rest of your life? God. Will you accept children only from God and bring them up according to the law of Christ? No. Fidelity, respect. Stop it. Stop it. Stop it. Hey! Father, 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 please, Father, please. నాన్సెన్స్ ఎన్నిసార్లు ఆలస్యంగా ఏదో వచ్చాడు పొరపాటు అయిపోయింది Father. పొరపాటు కాదు అలవాటు జోసఫ్ Yes, ఈ father. బాలికకు డబ్బులు ఇవ్వకుడి మరో మారు కోరస్ కి పిలవకు ఓకే ఫైన్ Father, please, Father, please, Father. Shut up. Father, 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 please, Father, please. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. నాకు ఒక్క కన్ఫెషన్ ఇవ్వండి Father, please, Father, please. నా ఎన్నిసార్లు క్షమించాలి నిన్ను నా మాట ఇది better. Father, 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 please, Father, please. నా Father, please listen to me, Father. Father, please, Father, ఏయ్, please, please, ఏయ్, మాట్లాడితే కాడు పట్టుకుంటాం మేడం Father, ఓన్ ఫాదర్ దగ్గర చర్చ్ ఫాదర్ దగ్గర ఏది దాచకూడదంటారు. అందుకే మీకు ఒక నిజం చెప్తాను. ఏంటది రాత్రి ఎంత చెప్పినా వినకుండా డాడీ తాగుతూనే ఉన్నారు. ఓ. అసలు దాంట్లో ఏముందా అని నేను కూడా కొంచెం తాగాను ఫాదర్. ఆ? ఓ, తాగితివా ఎందుకట్టు చేసితివి విధి ఫాదర్, విధి. ఓ ఆ తర్వాత నాన్నని అర్థం చేసుకున్నాను. ఏమని ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని. ఓ తర్వాత ఏమైనది ఏమవుతుంది? ఫుల్ బాటిల్ కొట్టేశాను ఫాదర్. కళ్ళు తెరిచి చూస్తే మార్నింగ్ 9 అయింది. అందుకే చర్చికి లేట్ అయింది. ఫాదర్, ఫాదర్, చెయ్యి పాపాత్మురాల నిన్ను ఈ చర్చ అనుమతించినతో నీ తోటి బాలికలకు నువ్వు ఈ వ్యసనం అంటించదవు Father. షడా నీ శరీరం పైన ఉన్న ఈ పవిత్ర వస్త్రములు లోపల పెట్టి నీవు బయటకు పొమ్ము ఫాదర్, 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 ప్లీజ్ ఫాదర్, ప్లీజ్, 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 ఫాదర్, ఫాదర్, ప్లీజ్, ఫాదర్, ఫాదర్, ప్లీజ్, ఫాదర్, ఫాదర్, ప్లీజ్, ఫాదర్, ఫాదర్, ప్లీజ్, ఫాదర్, ప్లీజ్, ఫాదర్, ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. ఆ నందిని నువ్వు చిన్నప్పటి నుంచి లవ్ చేయటం నిజం. నందిని స్విట్జర్లాండ్ లో ఉండటం నిజం. నందిని ఇప్పుడు ఎట్టుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ నుంచి ఫోటోలు డౌన్లోడ్ చేసి జేబులో పెట్టుకొని తిరగటం నిజం. కానీ మనం ఎప్పుడు రా స్విట్జర్లాండ్ వెళ్ళాం? ఏంట్రా ఈ కథంతా? మరి ఏం చేయమంటారా? వాడు మీకు పాయింట్ బ్లాక్ లో కనబెట్టి నా కూతురు పెళ్లి చేసుకుంటున్నాడు. మీకు విషయం తెలుసా? 15 సంవత్సరాల తర్వాత రేపే నేను నందిని చూడబోతున్నాను. తను 10 రోజులు మాత్రం ఇండియాలో ఉంటుందంట. ఈ టైంలో వైలెన్స్ అవసరం? అందుకే వాడికి కథ చెప్పాను. అరే అప్పటికప్పుడు కథ ఏమల్లేసావరా? అల్లడం కదరా, చిన్నప్పటి నుంచి నందిని మీద నాకున్న పిచ్చి ప్రేమని కథగా చెప్పాను. డార్లింగ్, రేపటి నుంచి మన రియల్ లవ్ స్టోరీ స్టార్ట్. బుచ్చయ్ మావా, ప్రభా బుచ్ థామస్. అప్పుడు అబ్బా బుచ్చైని బూచి తమసేసావు అనమాట. మావా, మావా అస్సలు నమ్మలేకపోతాను మావా. అచ్చో నీ కథలో ఓపెనింగ్ లానే ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్, ఇక్కడ రైల్వే అంతే. స్టేషన్. నమస్కారం మావా, బూచి తమస్. బుచ్చయ్ మావా. వెల్కమ్ ప్రభా, వెల్కమ్. వీళ్ళందరినీ ఫ్రెండ్సా? అవునవును. బాబు, అందరూ తిన్నారా? మళ్ళీ అప్పుడు అబ్బా సేమ్ క్యారెక్టర్, బ్యాక్ డ్రాపే మారింది. బ్యాక్ డ్రాప్ అంటాడేంది? పదండి తిందురు గారే. నువ్వు బాగా తినాలి. Yes. అందరూ వచ్చారా? అందరూ వచ్చేసారా? ఇల్లంతా గొడవ హడావుడి సందడే సందడియా? అందరూ వచ్చారా? కానీ స్విట్జర్లాండ్ నుంచి విశ్వం కూతురు నందిని మాత్రం రాలేదు. ఏంటి వెతుకుతున్నావు? నీకోసమే. చా కొయ్. 10 అవర్స్ మాత్రం హాయ్, ఈ షర్ట్ సూపరా. నాకున్న షర్టుల్లో ఇదే చండాలమైన షర్ట్. అది సరే గానీ మనం క్రికెట్ ఆడదామా?
నేను హాఫ్ టికెట్ బ్లాక్ టికెట్స్ ఆడను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్ద చిన్న లేకుండా నిన్ను కిడ్నాప్ చేస్తే ఏయ్. నిన్ను కాపాడడానికి ఎంత రిస్క్ చేశాడు మావాడు. ఎప్పుడు? ఫస్ట్ హాఫ్ లో. అబ్బా బాండు బాబు మీరు వెళ్ళండి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ప్రభా, ఆ? నందిని పెంట్ హౌస్ లో కూర్చొని 2020 మ్యాచ్ వస్తుంది. 4 రోజులు బయటకు వచ్చేటట్లేదు. క్రికెట్ అంటే తనకు అంత పిచ్చి. అంటే క్రికెట్ చూడడానికి ఎంత దూరం వచ్చింది. తన పైన ఉంటాడు పరిస్థితి మా 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 ఏదో అలాగే మాక ఇప్పుడు అమ్మాయి బయటికి రావాలి అంతే కదా. కేబుల్ వేరు అలా కట్ చేసాం అనుకో, ఇలా బయటకు వస్తుంది. సూపర్ సూపర్ ఐడియా. మెట్ల మీద నుంచి ఎవరో చూసే అవకాశం ఉంది డార్లింగ్. కరెక్టే. గోర్లు ఊరుకున్నా కుదరదు. పైప్ పట్టుకొని పైకి ఎక్కితే బాగుంటుంది. సూపర్మా నువ్వు సూపర్మా నువ్వు సూపర్మా దా ఎక్కి. ఏంది ఎక్కేది? కథలో యాక్షన్ నువ్వు, లైవ్ లో మాత్రం మేమా? అదేం కుదరదు, నువ్వే ఎక్కు. మా ఎక్కలా మా హాయ్. ఎక్కేస్తున్నా. హాయ్. రాగానే స్టోర్ రూమ్ ఎక్కడరా అని అడిగావు. ఎందుకా? కాదురా 20 కేసులు మందు తెచ్చా ఎక్కడ రాస్తావు? ఎవరి కాలు ఎంజాయ్ చేస్తున్నారు. మన సంగతి ఏంటి? సరే కానీ అరే ఇప్పుడు చూడరా. ఏ ప్రభా తిన్నావా? తిన్నాను బాబాయ్ తిన్నాను బాబాయ్ తిన్నాను బాబాయ్. తిన్నావా? అయితే ఓకేలే. Hi. Wow. Arco is one of the most beautiful places in India. Really amazing. Mountains, lakes, valleys, greens everywhere. You see, it's beautiful. అంకుల్, మీరు తాగుతున్నారా? ఏంటి అంకుల్ ఇది? విధమ్మా విధి. అర్థమైందిలే, అందరూ గుర్రం ఎక్కారు. సచిన్ గ్రేట్. అదేంటి ఇక్కడ టీవీ వస్తుంది, నా రూమ్ లో రావట్లేదు? అది కూడా విధమ్మా విధి. ఇది కాదురా. ప్రభా ప్రభా, నందిని రూమ్ లో కేబుల్ కట్ అయిందంటే నువ్వే గుర్తొచ్చావురా. సైకిల్ కప్పుడు నా జీవితం నాకు సైకిల్ మీ అమ్మ చూసే సీరియల్ నీకు నచ్చకపోతే కేబుల్ కట్ చేస్తా. ప్లీజ్ మాట్లాడుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ టు టాక్ టు యు. ఒక నిమిషం వస్తారా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు. కేబుల్ ఎందుకు కట్ చేశారు? హలో మేడం, నేను కట్ చేశాను ఎవరు చెప్పారు? ఇందాక మీరు అక్కడ నించున్నారు కదా. అక్కడ కాక్ కూడా ఉంది. కాక్ కట్ చేసి ఉండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నాను? నేను బయటికి రాగానే మీరు ఓవర్ గా బిహేవ్ చేశారు. అంటే మీరే కట్ చేశారు. నేను కటింగ్ నేనంత చీప్ గా బిహేవ్ చేయను మేడం. చూడరా ఎంత చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు. మీతో మాట్లాడడం వేస్ట్. ఇంకెప్పుడన్నా నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు. నో ఏ చూడరా వాడిని ఎంత పొగరో, ఒళ్ళంత ఎటకారమే. అందమే నక్కుంటే అంతే మరి. బాబాయ్. ఏం ప్రభా, తిన్నావా? నేను తిన్నాను. బాండు బాబు తినలేదు. తినలేదా? తిండి తినకుండా ఆటలు ఏమిట్రా? ఆటలో పడ్డారంటే తిండి గుర్తురాదు. అందరూ ఇంట్లో పదండి, పదండి, పదండి. తినండి, బాగా తినండి, ఆటలాడు. ఈ రివెంజ్ ఓకే. లవ్ మ్యాటర్ ఏం చేసావు? రోజులు కరిగిపోతున్నాయి అక్కడ. ఇంకా 8 days ఉంది. చూడు 5 days లో పడేస్తా. కుదరదురా, నువ్వు రావాల్సిందే.
వస్తున్నాం అంతే. రేయ్ ఎవర్రాది? నా కొడుకురా ఆస్ట్రేలియాలో చదువుకుని వైజాగ్లో ట్రైనింగ్ అవుతున్నాడు. ఓహో. ఇక్కడికి రారా అంటే టైం లేదు రాను అంటున్నాడు. ఏదిటి? హాయ్ రిషి, ఏంటి రానంటున్నావు? రమ్మన్రా. నేను విశ్వనాథ్ అంకుల్ని. అంకుల్ని. చూడు రిషి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫ్రెండ్స్ పిల్లలు నీ అంత బాగా చదువుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. నందిని తెలుసుకా నీకు? తను లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ నీ కథలో చాక్లెట్ దొంగని చేసావేంట్రా? అంటే నా క్యారెక్టర్ పెంచడం కోసం ఆ క్యారెక్టర్ అలా అలా తగ్గించాను. మరీ అంత తగ్గించాలా ఏంటి? రావచ్చు కదా. నందిని, యా డాడ్. మన అప్పలనాయుడు కొడుకు రిషి ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు. వైజాగ్ ట్రైనింగ్ వచ్చాడు, ఇక్కడికి రమ్మంటే రానంటున్నాడు. నువ్వు చెప్పమ్మా ఒకసారి. డాడ్. Hi Rishi, how are you? Do you remember me? This is Nandini. Yeah. No Rishi, అలాంటి కుదరదు. ఇక్కడ చాలా బోర్ కొడుతోంది. నువ్వు తప్పకుండా రావాలి. ఓకే? ఓకే, see you. Bye. Dad, he's coming. థ్యాంక్ యూ. Anytime. నందిని నేను కావాలని ఏడిపిస్తున్నట్టుందిరా. అసలు నందికి నేను కోపం, మళ్ళీ రిషిగాడు ఎవడ? చెప్తా, సిగరెట్ ఇరా. ఒరే, నీ కడుపు మన నాకు అర్థమైంది. ఎందుకురా టెన్షన్ పడతావు? ఆ వచ్చేవాడి పేరు రిషి, చాలా స్టైల్గా ఉంది. కానీ వాడు ఎవరు కొడుకు? అలాంటి అప్పిగాడికి రుచిక రోషన్ పుడతాడా? అప్పిగాడే పుడతాడు. సారీ మామ, సారీ. ఏంట్రా రే, sorry? సారీ రా.